మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్యాల తండా సమాప్తంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తండా సమీపంలో జంత్యాకుండ వద్ద దుప్పిపై దాడి చేసి చంపేసింది. పులి దాడిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత 3 రోజులుగా చిరుతపులి తండా సమీపంలో సంచరిస్తోందని, తండా సమీపంలోకి రావడంతో అరుపులు కేకలు వేయగా వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని కోరుతున్నారు. 3 రోజుల నుంచి తిప్పలు పెడుతోని లేక తిన్నది. మరి ఆవు కూడా మా ఇంటి ముంగట దగ్గర ఇంటి ముంగట కట్టుకున్నాం. ఆవు పక్క కూడా పంటున్నాం. పన్నా కానీ అది వచ్చే వరకు గెదిమినాం. పొద్దుకి గెదిమితే వచ్చి లాస్ట్కు గయ్యి అని మా ఓరే వరకు ఏం ఆవు పడ్డదా ఏమున్నాయి వచ్చే వరకు కలం 3 తింటున్నాయి. ఇవాళ నుంచి 5 రోజులే. రాత్రి బండగాని మీద వచ్చి పడి తిన్నగాని ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నాము, మనుషులు ఉన్నాము, భయం అవుతుంది. ఫారెస్టులు వచ్చి ఏదైనా ప్లాన్ చేసి బోన్ బట్టి ఇది ఎక్కడ మాత్రం చేయాలి. మా ఇంటి దగ్గర పులి రావడం జరిగింది. ఈ రోజు 3 రోజుల నుంచి సతాయిస్తుంది మాకు. అలా లేవగానే ఇక్కడ సప్పుడైంది. ఉప్పిని తిని అది పులి పిల్లలేమో ఉన్నాయి. ఇక్కడ పులి పిల్లలు మేము రాగానే అడవికి పారిపోయినాయి.